నమస్తే అండి, నేను రజాక్. మరోసారి ఆంధ్ర వంటకాల మీద, ఆంధ్ర ప్రజల మీద దిక్కు మాలిన ఏడు పెడుస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత. బేసిక్గా వీళ్ళ గురించి అసలు మనం పట్టించుకోం. ఆంధ్ర రాజకీయ నాయకులు కావచ్చు, ఆంధ్ర పౌరులు కావచ్చు, ఆంధ్ర ప్రజానికం కావచ్చు, అసలు వీళ్ళ ఊసే ఎత్తరు. ఈ కుటుంబం సంబంధించి కేసీఆర్ గారి గురించి కానీ, కేటీఆర్ గారి గురించి కానీ, కవిత గురించి కానీ అసలు మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళ రాజకీయం చేయాలంటే ఆంధ్ర వాళ్ళతోనే రాజకీయం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అంతా ఆంధ్ర వాళ్ళ మీదే. ఆంధ్ర, హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళకి ఒక స్పెషల్ పేరు పెట్టేసి దానికి సెటిలర్స్ అని చెప్పేసి ఒక ముద్ర వేసింది ఈ ఫ్యామిలీ, ఈ కుటుంబం. ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి బిర్యానీ అంట. వీళ్ళకి ఏం బాధ నాకు అర్థం కాదు. ఆయన ఎవరు, ఆయన తండ్రి గారు, ఆమె తండ్రి గారు ఆంధ్ర బిర్యానీ పేడలా ఉంటుందని చెప్పేసి చెప్పినాడంట. నాకు తెలియక అడుగుతా, మిమ్మల్ని ఎవడైనా తినమన్నాడా మా ఆంధ్ర బిర్యానీ అని? మా రాష్ట్రంలో మేము తయారు చేసుకునే బిర్యానీని మిమ్మల్ని వచ్చి ఎవడైనా తినమన్నాడా? అసలుకి ఆంధ్రాలో ఈ రోజున వచ్చి ఉన్న మొహాలేనా? నిజం చెప్తున్నా, ఈ రోజున జనరలైజ్ చేసి రాష్ట్ర ప్రజానికాన్ని ఉద్దేశించి వాళ్ళు చేసుకునేటటువంటి వంటలను ఉద్దేశించి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరుకి అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి. అసలు వీళ్ళు రాజకీయ నాయకులేనా? వీళ్ళు ఎంతసేపు విభజించాలి విభజించాలి విభజించాలి. ఏ రోజైనా ఆంధ్ర ప్రజలుగా ఉన్నటువంటి మేము తెలంగాణ ప్రజానికాన్ని ఈ విషయంలో మేము తప్పుపడడం చూసినారా? బేసిక్గా ఆంధ్రాలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి పెళ్లి భోజనాల్లో చికెన్, మటన్, ఫిష్ అన్నీ వెళ్తూ ఉంటాయి. కానీ ఈ రోజుకి కూడా ఆంధ్రాలో మెజారిటీ ప్రాంతాల్లో హిందువులకు సంబంధించినటువంటి పెళ్లిళ్ళు జరుగుతుంటే, లేదంటే ఫంక్షన్లు జరుగుతూ ఉంటే, శుభకార్యాలు జరుగుతూ ఉంటే ఈ రోజుకి కూడా నాన్ వెజ్ పెట్టరు, పప్పు భోజనాలు పెడతారు. అది సంస్కృతి. ఏ రోజైనా తెలంగాణలో ఎందుకు పెడతారని చెప్పేసి అడిగినావా? అడగం. ఎందుకంటే అది మీ సంస్కృతి కాబట్టి. కానీ మీరు లేచినప్పటి నుంచి ఆంధ్ర ఉలవచారుని ఒక రకంగా చూస్తారు. అసలు ఉలవచారు టేస్ట్ తెలిసినోడికి తెలిసిద్ది ఆ ఉలవచారు టేస్ట్ ఏంటనేది. మీకేం తెలిసిద్ది? ఒక సామెత ఉంటుంది ఆంధ్ర సైడ్, పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన అని చెప్పేసి. మీ వ్యాఖ్యానాలు వింటూ ఉంటే అప్పుడప్పుడు అలాగే అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మీరు ఆంధ్రాలో తిరగరు, ఆంధ్రాలో ఎటు కూడా వెళ్ళరు, ఆంధ్రాకి విజిట్ చేయడానికి రారు, మీకు ఆంధ్రాలో ఏం జరుగుతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, లేకపోతే మన ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళంతా కూడా హైదరాబాద్ని తీర్చిదిద్దారు కాబట్టి ఇక్కడ కూర్చొని ఆడికి ఒక్కసారి కూడా అడుగు పెట్టరు. కాబట్టి మీకు తెలియదు. మీకు నేను చెబుతా చూడండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకి అన్ని రకాల వంటలు మారుతూ ఉంటాయి. యాస, భాష అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వంటల విషయానికి వస్తే విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ వరకు ఆ లెక్క వరకు ఒకలా ఉంటుంది. వైజాగ్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, శ్రీకాకుళం, విజయనగరం. సో అదంతా ఒక లెక్క అనుకుంటే వైజాగ్ ఒక లెక్క ఉంటుంది. తర్వాత గోదావరి జిల్లాల విషయానికి వస్తే కనుక మీరు అక్కడికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళని పలకరించి వాళ్ళతో భోజనం పెట్టించుకుంటే వాళ్ళ ఆతిథ్యం ఏంటనేది తెలిసిద్ది. ఆంధ్రుల అసలైన ఆతిథ్యం ఏంటనేది తెలిసిద్ది నీకు. ఆంధ్రాలో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి, ఎలా చేస్తారు, పూతరేకుల దగ్గర నుంచి మొదలు పెడితే మడత కాజాల వరకు ఎలా తయారు చేస్తారు, గోదావరి దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఒకసారి తెలుస్తుంది. ఏదో బిర్యానీ 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 బిర్యానీ. మేము బిర్యానీ అంటే బిర్యానీలో పేడేసుకునే వాళ్ళు తింటారు అనుకుంటారు ఇది ఆంధ్ర వాళ్ళు. మీరు ఎలా తయారు చేసుకుంటారో, మీరు ఏ మసాలాలు వండుతారో ఇంచుమించు అలాంటిదే వండుకుంటారు. ఇదేం దిక్కుమల్లి ఎవరో నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదు. అదేదో హైదరాబాద్ బిర్యానీ ఆకాశం చూడిపోయినట్టు, ఆంధ్ర బిర్యానీ అక్కడ పాతాళంలో పడిపోయినట్టు, ఇదేం దిక్కుమల్ల కంపారిజన్ నాకు అర్థం కావట్లేదు. సరే, నీకు ఇంకా ఆంధ్ర బిర్యానీ విషయానికి వస్తే కనుక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఎవరిదైనా పెళ్లి, ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు. ఆంధ్రాలో ఎవరిదైనా పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళ కొంపకు బండి, వాళ్ళ భోజనాల్లో కూర్చోండి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. అది పేడ బిర్యానీనా, మనుషులు తినే బిర్యానీనా అర్థమవుతుంది. లేదు, మన నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో, బ్రాహ్మణులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, రెడ్లు కావచ్చు, కాపులు కావచ్చు, కమ్మవారు కావచ్చు, ఎవరైనా పెళ్లి భోజనాలు పెడితే, ఈ మధ్యకాలంలో పెళ్లి భోజనాలు పెడితే అక్కడ నెయ్యితో వడ్డించేటటువంటి వంటకాలు తినండి, తెలుస్తుంది ఆంధ్ర యొక్క వాల్యూ ఏంటనేది. ఆంధ్రాకి తిండికి వంకలు పెట్టినోడు మిమ్మల్ని చూసినా నేను. చెప్పినా కదా, శ్రీకాకుళం, విజయనగరం వంటకాలు ఒకలా ఉంటాయి, వైజాగ్ వంటకాలు ఒకలా ఉంటాయి, గోదావరి జిల్లాలో వంటకాలు ఒకలా ఉంటాయి, కోస్తాంధ్ర వంటకాలు ఒకలా ఉంటాయి. చెప్పినా కదా, ప్రతి 50 నుంచి 100 కిలోమీటర్లకి వంటకాలు మారుతూ ఉంటుంది, ఆ శైలి మారుతూ ఉంటుంది. ఇక రాయలసీమ ప్రాంతానికి వెళ్తే ఎప్పుడైనా నాటుకోడితో రాగి ముద్ద తిన్న మొహాలేనా మనవి? మా స్టేట్లో ప్రతి జిల్లాకి కూడా కొత్త కొత్త రుచులు, అభిరుచులు తగులుతూ ఉంటాయి. చింత తొక్కు దగ్గర నుంచి మొదలు పెడితే అత్యద్భుతమైన ప్రాన్స్తో చేసినటువంటి వంటకాలు, మటన్తో చేసినటువంటి వంటకాలు, లేదంటే నాన్ వెజ్ వంటకాలు. చెప్పినా కదా, ఎప్పుడైనా మీ మిత్రులు ఎవరైనా ఆంధ్ర వాళ్ళు తెలిసి ఉంటే ఎవరైనా పెళ్లికి చావండి, ఒక్కసారి అర్థమవుతుంది.
అసలు ఆంధ్రాలో భోజనాలు ఎట్లా ఉంటాయి, వ్యవహారాలు నడిచేద్ది అని చెప్పేసి ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మనం పొలిటికల్గా సర్వైవ్ కావాలా, మనం ఏదో పార్టీ పెట్టినాం దాన్ని ఏదో ఒక విధంగా జనంలోకి తీసుకెళ్లాలా, ఆంధ్రాని టార్గెట్ చేయాలా. ఈ ఎంతకాలం ఎడుతారో ఆంధ్ర వాళ్ళ మీద. నిజం చెప్తున్నా, ఆంధ్రాలో పుట్టిన ఏ ఒక్కడు కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉద్యోగం చేయాలనుకోడు, పక్క రాష్ట్రంలో బతకాలనుకోడు. గతి లేక, మా స్టేట్లో గతి లేక ముక్కలవ్వడం కారణంగా ఈ రోజున పక్క రాష్ట్రాలకు, అది తమిళనాడు, కర్ణాటక, కేరళ, హైదరాబాద్, ఏదో ఒక రాష్ట్రానికి పోయి ఉద్యోగాలు చేసుకొని సావడమే తప్ప, లేదంటే అక్కడ బతికేయడం తప్ప. లెక్క ప్రకారం ఆంధ్రాలో పుట్టిన ఏ జిల్లాలో ఏ గ్రామంలో పుట్టినాడు కూడా ఆ రాష్ట్రాన్ని కానీ ఆ గ్రామాన్ని కానీ వదిలిపెట్టి బయటికి వెళ్ళని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోడు. మాకు నీళ్లు తక్కువ అనుకుంటున్నారా ఏమి మీరు, మాకు వనరులు తక్కువ అనుకుంటున్నారా ఏమి మీరు, మా దగ్గర కావాల్సినంత చాలా ఉందా. ఆంధ్రాలో ఇది లేదు అనుకోవడానికి ఉండదు, అన్ని రకాలు ఉంటాయి. కృష్ణమ్మ నీళ్లు తాగుతుంటే తెలుస్తూ ఉంటుంది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలను అడగండి, కృష్ణమ్మ వాటర్ ఎంత ఎంత అత్యద్భుతంగా ఉంటాయో. గోదావరి జలాలు మీకేం తెలుస్తాయి, ఏం తెలియదు. ఈ నాలాలు, ఈ మురికి నీళ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇదే మనం చూసేది. కానీ ఆంధ్రాలో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఏం చెప్తాం, వీళ్ళు ఆంధ్ర వంటకాలకు వంకలు. ఆంధ్ర వంటకాలకి ఫ్యాన్స్ ఉంటారు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర వంటకాలకే ఫ్యాన్స్ ఉంటారు. ఒక ఆవకాయ పప్పు వేసుకొని తిను, టేస్ట్ తెలిసిద్ది. చెప్పినా కదా, నీకు అసలైన బిర్యానీ టేస్ట్ తెలియాలంటే ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెళ్ళిళ్ళకి పో. అక్కడ నీకు ఎలాంటి బిర్యానీ కావాలంటే అలాంటి చేస్తారు. నీకు చికెనా, మటనా, ఇంకేదైనా ఏదైనా సరే వేసి పెడతారు. వెళ్ళి బిర్యానీ చేయమాను. అది గేదె పేడలా ఉందో, ఆమె పేడలా ఉందో, ఇంకేదైనా పెంటలా ఉందో తెలుస్తుంది. సరే, ఇదంతా పక్కన పెడదాం ఒక 2 నిమిషాలు. మీ ఫాదర్ గారు అనుకుంటా కదా, రోజారెడ్డి గారి ఇంటికి వెళ్ళింది, ఆమె బిర్యానీ చేసి పెట్టినట్టుంది కదా కేసీఆర్ గారికి. ఇప్పుడు మరి దాన్ని ఏమంటారు, లొట్టలు వేసుకుంటూ తిన్నట్టున్నారుగా. ఒక విషయాన్ని అయితే చెప్తా వినండి, కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. తెలంగాణకు సంబంధించి నాకేం తెలియదు, నాకు ఐడియా లేదు. బట్ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటే కనుక చుక్క లేకపోతే ముక్క లేకపోతే వర్కౌట్ కాదనేది మాత్రమే తెలుసు నాకు. అక్కడ అనుకున్నంత స్థాయిలో ఫ్రెండ్స్ లేరు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఏందో ఎవరని తెలియదు. కానీ ఆంధ్రాకి సంబంధించి మాట్లాడుకుంటే ప్రతి విలేజ్ కూడా ఒక కొత్త రకమైన వంటకాలు ఉంటాయి అన్నమాట. ఒక అత్యద్భుతమైన వంటకాలు ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు నాటు వంటకాలు కావాలి, నాన్ వెజ్ వంటకాలు కావాలంటే రాయలసీమ ఓ కాదు. నాకు మస్తు మజా తీపి వంటకాలు కావాలి, వెజ్ వంటకాలు కావాలి, వాటితో పాటు నాన్ వెజ్ కూడా కావాలంటే గోదావరి జిల్లాలో కోస్తారా. సో నీకు నెల్లూరు చేపల పులుసు దగ్గర నుంచి రాగి సంకట వరకు ప్రతిదీ కూడా మా రాష్ట్రంలో అత్యద్భుతంగా ఉంటుంది. బిర్యానీ ఒకటే పేడ అనకండి. మీరు ఏంటిదైతే వండుకుంటారు ఇంచుమించు వాటితోనే వండుకుంటారు. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మరి మీకు చెప్పినోడు ఎవడో, మీరు ఎవరింట్లో తిన్నారో ఆ పేడ నాకు ఈ రోజు కూడా అర్థం కాదు. కానీ ఈ రోత మాటలకి ఆగితే మంచిది. నేను చెప్తున్నా, తెలంగాణ సమాజం నిజం చెప్తున్నా, మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టిందంటే ఇందుకే. ఒక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎలా గౌరవించుకుంటున్నారు. పక్క స్టేట్ అయినప్పుడు కూడా ఎలా గౌరవిస్తారు. సరే, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఎలా గౌరవిస్తున్నారు. మిమ్మల్ని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తారు, ఎందుకంటే మీరు రోత మాటలు. బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడతారు. మా దగ్గర వచ్చినటువంటి నీళ్లు అనవసరంగా సముద్రంలో కలిసిపోతున్న నీళ్ళని ఎటో కూడా తీసుకుపోతామయ్యా అని చెప్తే, ఉచిత గుట్టి పుణ్యానికి నీళ్లు పోతాయని చెప్తే దానికి కూడా వంకలు పెట్టేటటువంటి పార్టీ మీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా రోత రాజకీయాలు. ఇప్పుడు ఏదో పార్టీ పెట్టిందంటే తెలంగాణ జాగృతి అని, మరి జాగృతి ఏందో ఆ కథ ఏదో తెలియాల్సి ఉంది. మరి దాని మైలేజ్ కోసం అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేయడం ఇవి కూడా స్టార్ట్ చేసిందా అన్నట్టు ఉంది వ్యవహారం చూస్తూ ఉంటే.